ఈ కేసులో మనం మాట్లాడేది కుమార్ ఫ్యామిలీ గురించి. తండ్రి మహేష్ కుమార్ ఒక హై స్కూల్ టీచర్, అమ్మ గీతాంజలి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇద్దరిది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. గీతాంజలి క్రిస్టియన్ అయినప్పటికీ మ్యారేజ్ తర్వాత హిందూలాగా అడ్జస్ట్ అవుతుంది, అంటే రెండు ధర్మాలని పాటిస్తూ. మరి వారికి ఇద్దరు డాటర్స్ అన్నమాట. ఒకరేమో సాహితి డిగ్రీ కాలేజ్ చదువుతుంది, ఇంకోరేమో శైలజ ఇంటర్మీడియట్ కాలేజ్ చదువుతుంది. దాంతో పాటు శైలజని ఒక హాస్టల్లో పెట్టారు. ఇలా వాళ్ళ ఫ్యామిలీలో చాలా బిజీ ఉండడం వల్ల వీళ్ళందరూ ఒక వెకేషన్ ప్లాన్ చేసుకున్నారు అనమాట. ఆ వెకేషన్ ఎక్కడ ప్లాన్ చేశారంటే వెస్ట్ బెంగాల్ లో. సో వీళ్ళందరూ 1 వీక్ పాటు కలకత్తా వెళ్దామని ఫిక్స్ అయ్యారు. సో ప్లాన్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్ లీవ్స్ పెట్టుకొని కూతుర్లు వాళ్ళ హాస్టల్ నుంచి రావడం, కాలేజెస్ లో లీవ్స్ పెట్టడం అంతా చేసి ఒక చోట అయ్యారనమాట. కానీ వాళ్ళందరిలో ఎవ్వరికి తెలియదు ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచే మొదలవబోతున్నాయని. వాళ్ళు స్ట్రైట్ గా వెస్ట్ బెంగాల్ రీచ్ అవుతారు. ఎగ్జాక్ట్ గా హౌరా స్టేషన్ కి రీచ్ అవుతారు. అక్కడ నుంచి బయలుదేరి వాళ్ళు లాడ్జ్ లో ఒక రూమ్ ని రెంట్ తీసుకుంటారు. సో మదర్ అండ్ ఫాదర్ కి ఒక రూమ్, ఇద్దరు డాటర్స్ కి ఆపోజిట్ గానే ఇంకో రూమ్. సో మొదటి రోజు వీళ్ళందరికీ బాగా వెకేషన్ జరిగిందనమాట. అంటే బాగా తిరిగారు, బాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళలో శైలజ మాత్రం ఎన్ని రోజుల తర్వాత బయటకు వచ్చింది కాబట్టి ఎంజాయ్మెంట్ తో చాలా గోలగోల వేస్తుంది. సో ఇప్పుడేమో సిటీ యొక్క లెఫ్ట్ సైడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు. ఇప్పుడు సిటీ యొక్క రైట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నారు. సో రైట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక చాలా మిస్టీరియస్ చర్చ్ అనేది కనబడింది. సో తన వైఫ్ క్రిస్టియన్ కదా, తన ఆనందం కోసం వాళ్ళు చర్చ్ లో విజిట్ చేయడానికి వెళ్తారు. ఇక తనతో పాటు శైలజ మరియు సాహితి ఇద్దరు వెళ్తారు. శైలజ ఏమో చెప్పాను కదా కొత్త చోట్లు చూసి ఫుల్ క్యూరియస్ అవుతుంది అనేసి, చర్చ్ లోపల వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్క చోట్ని ఇలా చూస్తూ చూస్తూ చాలా ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది. అలా ఎవరికి తెలియకుండా ఆ చర్చ్ లోనే 15 మినిట్స్ ఎవరికి కనబడకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అలా చూస్తూ చూస్తూ శైలజ కనబడడం లేదనమాట. ఏమైంది 15 మినిట్స్ పైన అవుతుంది ఎక్కడ కనబడట్లేదని అందరు వెతకడం స్టార్ట్ చేశారు. కానీ సడన్ గా శైలజ ఆ చర్చి యొక్క గేట్ దగ్గర నించొని అందరినీ సడన్ గా పిలుస్తుంది. ఇదిగో ఇదిగో ఇక్కడ ఉన్నానని గట్టి గట్టిగా అరుస్తుంది. ఇందాక నుంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెతికారు, ఎక్కడ కనబడలేదు. అంటే ఆ గేట్ దగ్గర వెతికారు అనమాట. సడన్ గా ఆ అమ్మాయి గేట్ దగ్గర రావడం వీళ్ళకి ఆశ్చర్యం ఇస్తుంది. ఏంది నేను ఇందాక అక్కడ వెతకలేదా అని. కానీ ఈసారి శైలజను చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక డిఫరెన్స్ పెట్టు, చికెన్ ఆర్డర్ పెట్టు అని అంటుంది. సరే తినాలనుకుంటుంది కదా చిన్న పాప అనేసి ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ వచ్చిన తర్వాత శైలజ తినే వే అంటే ఏదో ఒక మృగం తిన్నట్టుగా ఏదో ఇలా పట్టుకొని ఇలా ఇలా తింటుంది అనమాట. ఆ వే చూసి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం షాక్ అయిపోయినారు. మామూలుగా ఇలా 4 ఫింగర్స్ తో తినే అమ్మాయి ఇలా పట్టుకొని ఇలా తింటుంటే మీరు ఇమాజిన్ చేయని ఎట్లుంటుందో. శైలజ ఫుడ్ ని తినడంతో పాటు దాంట్లో ఉన్న చికెన్ పీసెస్ లో ఉన్న బోన్స్ కూడా నమ్మిలి పాడేయటం లేదు, తినేస్తుంది. సో తింటూ 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 ఒక మృగంలాగా అలా తినేసి కళ్ళు తిరిగి పడిపోతుంది. కానీ ఫ్యామిలీ మాత్రం ఇంకా డౌట్ మీద రాలేదన్నమాట. తనకి ఏమైందో, జస్ట్ హెల్త్ బాగాలేదు, బాగా ఆకలేసిందేమో అలా తింటుంది అని అనుకున్నారు. సో ఫ్యామిలీ మొత్తం కొంచెం హిస్టరీగా ఫీల్ అయ్యి ఇక మంచిది ఈ రోజు రిటర్న్ వెళ్దాం అనేసి వాళ్ళు ఎమర్జెన్సీగా తాత్కాల్ టికెట్స్ కట్ చేసి వెంటనే రిటర్న్ అనేది ప్లాన్ చేస్తారనమాట. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా శైలజ బిహేవియర్ అస్సలు మారట్లేదు. తన బిహేవియర్ ఎంత పీక్ స్టేజెస్ లో వెళ్ళిపోయిందంటే తన రూమ్ లో కూర్చొని ఇలా గోడలతో ఏదో ఏదో లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. తన రూమ్ లో ఉన్న చిన్న చిన్న టాయ్స్ ఉంటుంది కదా, లైక్ టెడీ బియర్స్, చిన్న చిన్న సాఫ్ట్ టాయ్స్, వాటిని మధ్యలో నుంచి ఇలా కొరికి వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇంకా సైకాట్రిస్ట్ ఖచ్చితంగా పిలుచుకొని రావాలనేసి సైకాట్రిస్ట్ ని పిలుచుకొచ్చినారు. సో సైకాట్రిస్ట్ వచ్చి ఎగ్జామిన్ చేసిన తర్వాత తను చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట దగ్గరగా ఉండండి, తనకు దగ్గరగా ఉండి తనతో మాట్లాడండి అని సజెస్ట్ చేస్తారు. సో ఫ్యామిలీ అంతా శైలజతో క్లోజ్ గా మూవ్ అవడానికి ట్రై చేస్తారు. కానీ శైలజ